హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. ఈరోజు సండే నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను. అంటే నాట్ సండే ఒక్కటేనే కాదు, ఎవ్రీడే నా నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం ఈ వీడియోలో నైట్ రొటీన్ అనేది అవసరమా లేదా అనేది తెలుసుకుందాం. కంపల్సరీ ఎవ్రీడే నైట్ రొటీన్ అనేది చాలా అవసరం అండి. మనం ఎవ్రీడే ఒక 15 మినిట్స్ టు 30 మినిట్స్ స్పెండ్ చేసి ఒక నైట్ రొటీన్ని కనుక పాటించామంటే అది మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుందన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కిచెన్ని నీట్గా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ అండ్ అలాగే యుటెన్సిల్స్ అన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ కిచెన్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. అలాగే ఇంకో విధంగా హెల్దీ పరంగా చెప్పాలి అంటే, నైటే యుటెన్సిల్స్, స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి దోమలు, ఈగలు, అలాగే చిన్న చిన్న ఇప్పుడు రెయినీ సీజన్ కదా, చిన్న చిన్న ఈగలు ఇవేవి రాకుండా కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అదే వాటిని యుటెన్సిల్స్ అన్నీ కూడా కిచెన్లో అలా పడేసి మార్నింగ్ కనుక క్లీన్ చేసుకున్నట్లయితే అవి స్మెల్ కూడా వచ్చేస్తాయి అండ్ ఇంకా ఈగలు, దోమలు చాలా వరకు వస్తాయి అన్నమాట. సో ఇలా కాకుండా నీట్గా మనం నైటే క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా లేవాలన్నా సరే మనకి ఒక టైం అనేది దొరుకుతుందనమాట. అదే కిచెన్లో సామాన్లు ఉన్నాయంటే కనుక ఇంకా నైట్ అంతా నిద్ర కూడా పట్టదు. మార్నింగ్ అరే బాబు మార్నింగ్ లేవాలి, క్లీన్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి చెప్తున్నా. అండ్ ఇంకా నేను ఇక్కడ టిష్యూ రోల్ చూపించాను కదా, అది మీషోలో తీసుకున్నాను. 130 రూపీస్కి 2 రోల్స్ వచ్చాయి. 100 అదే పర్ రోల్కి 100 షీట్స్ ఉంటాయన్నమాట. అదే రీయూజబుల్, బట్ అది 2 యూజెస్ వరకు మాత్రమే వస్తుంది. బట్ ఓకే, ప్రైస్ పరంగా వర్తి అని అనిపించింది నాకు. ఇలా క్లాత్స్ ఇవి యూజ్ చేయడం వల్ల, నార్మల్గా మనం క్లాత్స్ అయితే యూజ్ చేస్తాం కదా, వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవి బాగా జిడ్డు పట్టిపోవడం, ఆయిలీగా ఉండి ఎక్కడ క్లీన్ చేసినా కూడా అవి కూడా ఆయిలీగా అయిపోతుంది అండ్ ఫ్లోర్ కూడా క్లీన్గా అనిపించదు. సో అందుకని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు చక్కగా అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎవ్రీ డే అంటే వీక్లీ అయితే మీల్ ప్రిపరేషన్ అనేది చేయను. చేస్తే 3 డేస్కి కానీ లేకపోతే ఎవ్రీడే ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ మీల్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే 1 వీక్ చేయాలంటే అదే ఇద్దరితో కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ పర్ 1 డేకి స్టార్ట్ చేస్తున్నాను. అలా మనము 1 డే నుండి 3 డేస్కి, 3 డేస్ నుండి 5 డేస్కి, తర్వాత వీక్కి వెళ్ళామనుకోండి, మనకు కూడా బెనిఫిట్గా అనిపిస్తుంది అండ్ మనకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందన్నమాట. సో అందుకని నేను అనుకున్న డైలీ మీల్ ప్లాన్ చేద్దాము అని చెప్పి. సో ఫస్ట్ అయితే రాసుకున్నాను ఏమేం కావాలి. ఆల్రెడీ కాయగూరలు అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట, రాసి నీట్గా. సో మండేకి ఏం కావాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్కి, అలాగే నైట్ డిన్నర్ కోసం అన్నీ కూడా రాసి పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ డేకి లంచ్ కోసం అని చెప్పి ఆనపకాయ తెచ్చాను అనమాట. సో దాన్ని ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని గ్రేట్ చేసి అదే ముక్కలు చేసి పెట్టుకున్నాను అనమాట. బాక్స్లో ఉంచుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అదే కూరగాయలు తరిగే పని అయితే ఉండదు కదా. సో సింపుల్గా తొందరగా అయిపోతుంది. అందుకని చెప్పి అలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే
పప్పు ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అలా పెట్టుకున్నాను. నేను నెక్స్ట్ డేకి వచ్చేసి అదే అదే ఏంటి ఆనపకాయ పప్పు అలాగే కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. సో, కొత్తిమీర కూడా తీసుకొచ్చాను. అది కూడా నీట్‌గా క్లీన్ చేసి, కట్ చేసి బాక్స్‌లో అయితే పెట్టుకున్నా అనమాట. అప్పుడు నీట్‌గా ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హడావిడి లేకుండా మనం పనైతే చేసుకోవచ్చు. ఇంకా ప్రాబ్లమ్ కూడా ఉండదు. అండ్ ఇలా డైలీ మీల్ ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే, నైటే ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే, ఇంకా మార్నింగ్ 1 అవర్‌లో మొత్తం మధ్యాహ్నంకి కావాల్సిన లంచ్ అలాగే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోతాయన్నమాట. సో, దానికి మనం అంత టైంని కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మళ్ళీ పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయాలి కాబట్టి అన్నిటిని కూడా మేనేజ్ చేయాలి అంటే కంపల్సరీ మీల్ ప్లాన్ అనేది అవసరమని నేను అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి మేము ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే ఏదైనా ఒక వాటర్ తాగడం అనేది కూడా అలవాటు చేసుకున్నాము. ఎవ్రీడే ఇలా సోంఫ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, ఇలా డిఫరెంట్ వాటర్స్ అయితే తీసుకోవడం వల్ల చాలా మంచిది. మేము ఈ వీక్ షెడ్యూల్ చేసుకుంటాం. ఈ వీక్ ఒకటి, నెక్స్ట్ వీక్ జీరా లేకపోతే అలా తీసుకుంటాం అనమాట. సో, ఈ వీక్ అయితే మేము సోంఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నాం. ఈ సోంఫ్ వాటర్‌నే ఫెనల్ వాటర్ అని కూడా అంటారు. ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సోంఫ్ వాటర్ వల్ల. మన డైజెషన్, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అలాగే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా తయారవుతుందనమాట. ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లయితే గనక ఈ సోంఫ్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా కనిపిస్తుంది. బెనిఫిట్ అయితే కనిపిస్తుంది కంపల్సరీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ వెయిట్ లాస్‌కి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే డైలీ కూడా మార్నింగ్ నట్స్ అయితే తీసుకుంటాం. బాదం అలాగే అక్రోట్ ఈ రెండిటిని కూడా సోక్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో, పర్ పర్సన్ 4 ఆర్ 5 బాదం అలాగే 2 వాల్నట్స్ అయితే వేసుకొని నానబెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే పెసలు ఉంటాయి కదా! సో, వాటిని కూడా నానబెట్టుకుంటున్నా. మొక్క పెసలు చేద్దామని చెప్పి ఈ నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ డ్రైన్ చేసి ఫుల్ డే అలాగా ఒక బాక్స్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకున్నట్లయితే గనుక మీకు మొలకలు వచ్చేస్తాయి. వాటిని టీ టైమ్ స్నాక్‌గా కానీ ఇలా తినడం వల్ల కూడా మంచి హెల్తీ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేకి పిల్లల కోసం అని చెప్పి కొంచెం దోస బ్యాటర్ ఉంది కాబట్టి దోస వేసేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ గ్రోసరీస్ కూడా కొన్ని తీసుకొచ్చాము. సో, వాటిని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటున్నా. చిన్నోడికి 20 మంత్స్, 22 మంత్స్ ఉంటాయి. 20 మంత్స్ అనమాట. సో, వాడి కోసం అని చెప్పి మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. ఈ మిక్స్డ్ దాల్ని మనం కిచిడీలాగా, వెజ్ కిచిడీలాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయన్నమాట. మిక్స్డ్ దాల్ వెజ్ కిచిడి నా వీడియోస్ కనుక చూసినట్లయితే మీరు కంపల్సరీ అదే ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను షార్ట్ వీడియోలో. అది చెక్ చేయొచ్చు మీరు. పిల్లలకి చాలా బాగా చేయొచ్చు అనమాట మిక్స్డ్ దాల్ వెజ్ కిచిడి అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే ఫుల్గా మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట హాల్లో. ఇంకా ఇంతలోపు చిన్నోడు ఇంకా పడుకోలేదు. సో, వాడు కిచెన్‌లో సామాన్లన్నీ తెచ్చి బయటనైతే పేర్చాడు. వాటన్నిటిని మళ్ళీ రిమూవ్ చేసేసి మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో, ఇది నా నైట్ రొటీన్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.